ఐ రియలీ ఎట్ దిస్ రెసిపీ బట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. మా ఇంట్లో ఒకరికి బాగా ఇష్టం అని చెప్పి ఇది నేర్చుకోవడం పెద్ద విద్యం కాదు, ఈజీ రెసిపీ. ఉప్మా రవ్వ ఎట్లా వేస్తామో అట్లనే సేమ్. సో కావాల్సిన వెజ్జీస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ ఎండుమిర్చి. నేనైతే ఎండుమిర్చి వేయడం స్కిప్ చేశాను, బట్ ఎండుమిర్చి ఈజ్ ద మ్యాండేటరీ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఉప్మాస్లలో. దాని అరోమానే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత నేనే మర్చిపోయాను, అసలు ఎప్పుడు వేస్తానో మర్చిపోయాను. సో లిటరల్లీ ఎందుకంటే నా హస్బెండ్ డిస్టర్బ్ చేసిన ఆ టైంలో. సో కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ కూడా ఒకటొకటి వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. నేను టమాటో అయితే లాస్ట్లో వేస్తున్నాను బికాజ్ అది ఈజీగా కుక్ అయిపోతుంది, దానికి అంత టైం కూడా పట్టదు కాబట్టి నో నీడ్ టు యాడ్. వాటితో పాటు అవి మంచిగా కుక్ అయిన తర్వాత, హాఫ్ కుక్ అయిన తర్వాత ఇది వేసేసుకుంటే బెటర్. దీనికి అంత టైం ఏం తీసుకోదు కుక్ చేయడానికి, క్విక్గా కుక్ అవుతుంది కాబట్టి లేట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటో కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏముంది, సాల్ట్ ఇప్పుడు వేస్తే వేయొచ్చు, లేదు అంటే రోలింగ్ బాయిలింగ్ అవుతాయి కదా వాటర్, అప్పుడు కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ సాల్ట్ వేయట్లేదు. ఇప్పుడు ఇవైతే మంచిగా కుక్ చేసుకొని, కుక్ అయిన తర్వాత కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ నాటు రవ్వ లై మొత్తం అలా ఆ కన్సిస్టెన్సీ ఉంటే బాగుండదు. సో అట్లా కాకుండా గమ్ లై కాకుండా మంచిగా కొంచెం పొడిగా డ్రైగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది. సో ఫస్ట్లో అయితే నాకు అస్సలు వచ్చేదే కాదు, అండ్ ఎప్పుడు నేను అలానే చేస్తుండే, అసలు నాకు టేస్ట్ నచ్చేదే కాదు. సో తర్వాత ట్రై చేసినుండే కొంచెం వాటర్ తక్కువ వేసేసి, అప్పటి నుంచి చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లీస్ట్ తినని దాన్ని కొంచెమైనా తింటా ఆ విధంగా ఉంటే. సో ఇక్కడ వాటర్ అయితే పోసేసుకున్న తర్వాత వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయినాక ఉప్మా అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్మా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇది కుక్ అవ్వడానికి అంత టైం ఏం పట్టదు, ఇది ఒక 5 to 6 minutesలో అయిపోతుంది. సో మంచిగా కుక్ చేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అట్లా వదిలేస్తే అదే కుక్ అయిపోతుంది. సో లాస్ట్కి నేను ఇక్కడ అయితే చెప్పాను కదా కొన్ని వెజ్జెస్ తీసుకున్నాను నేను సలాడ్ కోసం అని చెప్పి, ఎక్కువ యాడ్ చేసి ఉండే. సో ఇందులో కొన్ని తీసుకున్నాను. నేను పల్లీలు డైరెక్ట్గా నాకు వాటర్లో ఉడికితే నాకు నచ్చవు అలాగా. సో అందుకోసమే నేను సపరేట్గా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటాను లాస్ట్లో అయిన తర్వాత. సో ఇక్కడైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఎందుకనంటే నాకు బేసిక్గా ఇష్టం ఉండదు. ఏ ఉప్మా అయినా, నేను వైట్ ఉప్మా చేసినా కూడా నేను పల్లీలు సపరేట్గా ఫ్రై చేసి వేసుకుంటా, నాకు అట్లా ఇష్టము. సో మేమైతే ఇది ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, బట్ మేము నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తున్నాం ఇక్కడ. సో మీకు ఈ కర్రీ ఏదనేది తెలిస్తే నాకు కమెంట్ చేయండి, ఈ కర్రీ నేమ్ ఏంటో అనేది. సో ఇదైతే నాన్